బీఆర్ఎస్ మంత్రి కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కేసులు పెట్టిందన్నారు. మంత్రి కిషన్ రెడ్డి అవినీతి కేసుల పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి కామెంట్లపై కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంతకీ కిషన్ రెడ్డి ఏమన్నారు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారు, ఇప్పుడు చూద్దాం. అందుకే ఈరోజు తెలంగాణ ప్రజలు గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిపించి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఉద్యమాలు చేయాల్సినటువంటి బాధ్యత, పోరాటాలు చేయాల్సినటువంటి బాధ్యత భారతీయ జనతా పార్టీ మీద పెట్టారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అవినీతి కుంభకోణాలలో చిక్కుకొని ఈరోజు తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసము తమ మీద పెట్టినటువంటి అక్రమ కేసులను, అవినీతి కేసుల నుంచి రక్షించుకునేటువంటి పనిలో ఉన్నది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.